నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 28 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,264.51 331 PTS 0.43% పెరిగింది. అత్యధిక లాభం TCS 4.16% పెరిగింది. అత్యధిక నష్టం ICICI బ్యాంక్ 1.40% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,175.65 0.35% వద్ద ఉంది. 0.35% పెరిగింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. శుక్రవారం లాభాలతో ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ 50 సూచీలు BSE సెన్సెక్స్ 0.43% పెరిగి 77,264.51 వద్ద ముగియగా NSE నిఫ్టీ 50 సూచీ 0.35% లాభంతో 24,175.65 వద్ద ముగిసింది. TCS 4.16% పెరిగి 2,342 రూపాయలు వద్ద. టెక్ మహీంద్రా 3.53% పెరిగి 1,640 రూపాయలు మరియు 90 పైసలు వద్ద ముగిసి మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడ్డాయి. జూలైలో 6.7% మందగించిన భారత ఐపి వృద్ధి. కొత్త సిరీస్ ప్రకారం జూలైలో భారత పారిశ్రామిక ఉత్పత్తి ఐపి వృద్ధి 6.7%గా నమోదైంది. జూన్ నెలలో నమోదైన 8.8% వృద్ధితో పోలిస్తే ఇది తగ్గుదలను సూచిస్తుంది. ఆగస్టు నాటికే ఆర్థిక సంవత్సరం 2027 పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో 78% పూర్తి. ఏప్రిల్, ఆగస్టు కాలంలో భారత ప్రభుత్వం తన ఆర్థిక సంవత్సరం 2027 పెట్టుబడుల ఉపసంహరణ మరియు ఆస్తుల నగదీకరణ లక్ష్యంలో 78% సాధించింది. ఈ ఆదాయంలో సగానికి పైగా వాటా 6.5% వాటా విక్రయం ద్వారా లభించింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే 95.37 వద్ద ముగిసిన భారత రూపాయి. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం 0.17% బలపడి 95.37 వద్ద ముగిసింది. డిపాజిట్ విండో ముగియడానికి ముందు డాలర్ సరఫరా పెరగడం రూపాయి వారపు లాభాలకు మద్దతునిచ్చింది. సరఫరా కొరత నేపథ్యంలో భారత్కు మూడో అతిపెద్ద ఎల్పీజీ వనరుగా అల్జీరియా. ఆగస్టులో అల్జీరియా భారత్కు 1,10,711 టన్నుల ఎల్పీజీని ఎగుమతి చేసింది. ఇది భారతదేశ మొత్తం దిగుమతుల్లో దాదాపు 10వ వంతు. దేశీయంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సరఫరా కొరత ఉన్న నేపథ్యంలో ఈ సరఫరా పెరిగింది. ద్వైపాక్షిక వాణిజ్యానికి మించి ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోనున్న భారత్, కెనడా. ప్రారంభ భారత్, కెనడా ఆర్థిక మరియు ఆర్థిక చర్చలలో రెండు దేశాలు ఆర్థిక మరియు పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అంగీకరించాయి. సాంప్రదాయ వాణిజ్యానికి మించి మూలధన ప్రవాహాలు మరియు పరస్పర పెట్టుబడి అవకాశాలను విస్తరించడంపై ఈ చర్చలు దృష్టి సారించాయి. ప్రతికూలతలు తగ్గడంతో ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,650 మరియు 50 సెంట్లు వద్ద ముగిసిన బంగారం ధర. శుక్రవారం బంగారం ధర 0.41% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,650 మరియు 50 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర 2.16% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $71 మరియు 7 సెంట్లు వద్ద ముగిసింది. మోతీలాల్ ఓస్వాల్ వెండి కంటే బంగారానికే ప్రాధాన్యత ఇచ్చారు. సింగపూర్ కోర్టులో $490 లక్షల ఆర్బిట్రేషన్ సవాలును కోల్పోయిన టాటా పవర్. సింగపూర్ అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఆర్బిట్రేషన్ తీర్పుపై టాటా పవర్ దాఖలు చేసిన సవాలును తిరస్కరించింది. ఈ నిర్ణయం $490 లక్షల వివాదానికి సంబంధించిన కేసులో టాటా పవర్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అమెరికా జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణుల కొనుగోలుకు భారత్ ఒప్పందం. భారత సైన్యం కోసం జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారతదేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై నుండి ప్రయోగించే మధ్యస్థ శ్రేణి జావెలిన్ క్షిపణి సాయుధ వాహనాలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడింది. కొత్త ప్రతిపాదన కింద వ్యవసాయ విలువ గొలుసుల మొత్తానికి నిధులు అందించనున్న ప్రభుత్వ బ్యాంకులు కేవలం వ్యక్తిగత రైతులకు మాత్రమే కాకుండా మొత్తం వ్యవసాయ విలువ గొలుసులకు నిధులు సమకూర్చేలా కొత్త ప్రభుత్వ ప్రతిపాదన సూచిస్తోంది. ఈ చొరవ భారతదేశవ్యాప్తంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలు మరియు ప్రాసెసింగ్ యూనిట్లకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. బంగారం $4,650 మరియు 50 సెంట్లు 0.41% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,42,588 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.41% పెరిగింది. మునుపటి ముగింపు $4,631 మరియు 40 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $71 మరియు 7 సెంట్లు 2.16% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2,179 రూపాయలు ప్రతి 10 గ్రా.
వెండి ధర $2.16 పెరిగింది. మునుపటి ముగింపు $69 మరియు 57 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $83 మరియు 18 సెంట్లు 0.08% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.08% పెరిగింది. మునుపటి ముగింపు $83 మరియు 11 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.37 0.17% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.17% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 53 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. LPG సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.